నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉంది, రేషన్ బియ్యం. సో అందులో హైదరాబాద్కి వచ్చేసి మాత్రం రేషన్ బియ్యము దొడ్డు బియ్యాన్ని ఇప్పటికైతే సప్లై చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ కోడ్ నిబంధనల ప్రకారం ఈ సప్లై చేస్తలేమని చెప్పేసి నిర్వాహకులు ఇక్కడ ఉన్నటువంటి డీలర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఒకసారి చూస్తున్నాం మన దగ్గర ఇప్పుడైతే ఇక్కడ దొడ్డు బియ్యం ఇస్తూ ఉన్నారు. హైదరాబాద్లో మనం చింతర్ బస్సి అక్కడ ఉన్నాము. సో ఇక్కడైతే ఇప్పుడైతే దొడ్డు బియ్యం ఇస్తూ ఉన్నారు. కాకపోతే ఈ ఎలక్షన్స్ కోడ్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ అయిపోయిన తర్వాత సన్న బియ్యం ఇక్కడ కూడా ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి డీలర్ చెప్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఇప్పుడు చూడాలి, ఇక్కడ ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆ సన్న బియ్యాన్ని మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, స్వయంగా అక్కడ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అక్కడ ఆ బియ్యాన్ని ఇచ్చినటువంటి ఆ సన్న బియ్యాన్ని తిని రావడం జరిగింది. అయితే ఇప్పటివరకు అయితే ప్రభుత్వం పెద్ద ఎత్తున చాలా కీలకమైనటువంటి పథకంగా ఈ ఒకటి రాష్ట్రంలో అమలు చేస్తూ ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఒక డీలర్ ఉన్నారు. నమస్తే. ఎందుకు ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు అమలు కూడా సన్న బియ్యం ఉంటాయి సార్? ఎమ్మెల్సీ కోడ్ వల్ల ఆపేశారు. నెక్స్ట్ మంత్ నుంచి హైదరాబాద్లో కూడా సన్న బియ్యం సప్లై అవుతుంది. అడుగుతలేరు ఇక్కడ ఊళ్ళల్లో ఇస్తారు? ఒక్కరు మీరు చూస్తున్నారు కదా, ఒక్క పబ్లిక్ కూడా లేరు. వచ్చి మాకు సన్న బియ్యం ఎందుకు ఇస్తలేరు అంటలేరు అని చెప్తున్నారు సార్. అదే అధికారులు మాకు తెలియజేసిందంటే సన్న బియ్యం ఎమ్మెల్సీ కోడ్ వల్ల ఇవ్వడం లేదు, నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తామని చెప్పండి అని. ఇక రన్నింగ్ పథకమే కదా, మళ్ళీ దానిలో స్టాప్ ఎందుకు చేయడం? ఎమ్మెల్సీ కోడ్ ఉండడం వల్ల ఇవ్వలేకపోయారు సార్. అది చెప్తున్నారు అధికారుల ప్రకారం, వాళ్ళ ఆజ్ఞ ప్రకారమే మేము దొడ్డు బియ్యం ఇస్తున్నాము. నెక్స్ట్ మంత్ నుంచి సన్న బియ్యం ఇక్కడ హైదరాబాద్లో కూడా సన్న బియ్యం ఇస్తున్నాం. చెప్పండి. నమస్తే అన్న. సన్న బియ్యము అంటే ఊళ్ళో అందరు ఇస్తారు, ఇక్కడ ఇస్తలేరు అని చెప్తారు. ఇస్తారు మన సిటీలో ఏమి ఎవరికి ఇస్తలేదు ఇక్కడ. ఏమనంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది తర్వాత ఇస్తామని చెప్పారు వాళ్ళు. ఓకే, సంతోషమేనా మరి సన్న బియ్యం ఇస్తుంటే? ఇప్పుడు ఒక నెల తీసుకోవాలి, వచ్చే నెల ఏం తీసుకోవాలి, ఏం చేస్తాం ఇప్పుడు వాళ్ళు చెప్పారు సార్ వాళ్ళు, మనం తీసుకోవాలి కదా. ఇప్పుడు ఈ సన్న బియ్యం దొడ్డు బియ్యం తినేయాలి, వచ్చే నెల సన్న బియ్యం తీసుకోవాలి అంతే. అంటే మీకు సన్న బియ్యం ఇస్తారు అంటే ఒక ఏమనిపిస్తుంది? సంతోషం అంటే ఇప్పుడు వాళ్ళు చార్ చెప్పారు కదా, ఉగాదికి వస్తుందని చెప్పారు, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది తర్వాత ఇస్తా అని చెప్పారు, అందుకనే ఖర్చు అవుతుంది. ఏం చేస్తాం ఇప్పుడు? ఇస్తారని నమ్మకం అయితే ఉంది, నమ్మకం ఉంది. ఇప్పుడు వచ్చే నెల నమ్మకం, ఇప్పుడు ఈ నెల ఖర్చు ఊకున్నాం, వచ్చే నెల ఇస్తా అని చెప్పిండు ఆయన, ఒప్పుకొని పెట్టుకుంటే అర్థం అయిపోయింది. మామూలు బయట సన్న బియ్యం ఎంత రేటు కొంటారు మీరు? 50 రూపాయలు ఉంటుంది, 40 రూపాయలు, 50 రూపాయలు ఉంటుంది, 70 రూపాయలు ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం రేటు పెంచిరు కదా, అప్పుడు 1500 ఉంటాయి, ఇప్పుడు 1650 రూపాయలు అయింది బండలు సంచి. అవన్నీ సేవ్ అయినట్టే అనుకుంటారు. ఏం సేవ్? ఇప్పుడు ఇస్తేనే సేవ్ అవుతుంది, ఇంకొకటి సేవ్ అవుతుంది. గవర్నమెంట్ ఇస్తేనే సేవ్ అవుతాయి, గవర్నమెంట్ ఇవ్వకుంటే సేవ్ అవుతాయి. చెప్తూ ఆయన ఇస్తా అంటూ ఇస్తే ఇప్పుడు చూడాలి. మంచి పథకమేనా ఒకవేళ సన్న బియ్యం అనేది? మంచి పథకం అంటే ఇస్తేనే మంచి పథకం, ఇవ్వకుంటే ఎట్లా అవుతుంది? కంటిన్యూ చేస్తారు, కొంత నూకలు వస్తున్నాయి అవి చెప్తూ ఉన్నారు. సన్న బియ్యం ఇస్తే మంచిగా వస్తాయి, ఇంకేం వస్తాయి, పేదలకు లబ్ధి జరుగుతుంది. లబ్ధి ఇస్తా అవుతుంది. మళ్ళీ లేకపోతే ఇంతకుముందు లాగా మళ్ళీ అమ్ముకుంటారా వేరే ఇక్కడ? సన్న బియ్యం ఇస్తే ఎవరు అమ్ముకుంటారు? దొడ్డు బియ్యం అమ్ముకోరు ఎవరు. ఇప్పుడు నేను తీసుకోదలా, చాలా మంది అమ్ముకుంటూ ఉంటారు కదా. అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటారు. మనం ఒక టైం దొడ్డు బియ్యం తింటాం, ఒక టైం సన్న బియ్యం తింటాం అంతే. నేను దొడ్డు బియ్యమే తింటా ఎక్కువ. దొడ్డు బియ్యంలో బలం మంచిగా ఉంటుంది, సన్న బియ్యంలో ఏముంది చెప్పండి? గరం తింటే మంచిగా ఉంటుంది. రైట్. మనం మరో రేషన్ షాప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా సేమ్ దొడ్డు బియ్యమే పంపిణీ జరుగుతుంది. హైదరాబాద్కి సంబంధించి కూడా ఇక్కడ కూడా సేమ్ దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు. సో మాట్లాడదాం. నమస్తే. ఇక్కడ దొడ్డు బియ్యమే ఇస్తూ ఉన్నారు, ఎందుకు? దొడ్డు బియ్యం ఇస్తున్నారు, ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తున్నా అని చెప్తున్నారు. నెక్స్ట్ మంత్ ఇస్తున్నారు సన్న బియ్యం. ఎందుకని ఈ మంత్ ఇవ్వడం లేదు? ఇది ఎంఎన్సీ ఎలక్షన్ ఉంది, కోడ్ వచ్చింది ఎలక్షన్, ఎట్లా ఇస్తలేవు ఈ నెలది. నెక్స్ట్ మంత్ ఇస్తున్నారు. హైదరాబాద్ తప్ప మిగిలితే అంతటి ఇస్తుర్రా మొత్తం? చెప్పండి. నమస్తే అమ్మా. సన్న బియ్యం ఇస్తా అంటారు, ఏమంటావు? సన్న బియ్యం ఇస్తేనే మంచిది. చెప్పండి. మంచిదే కదా సన్న బియ్యం ఇస్తే తీసుకుంటున్నాం. నెక్స్ట్ మంత్ నుంచి వస్తాయి అంటారు. నెక్స్ట్ మంత్ నుంచి వస్తాం. ఓకే, సంతోషమేనా? సంతోషం. బయట ఎంత రేటు కొనేవాళ్ళు సన్న బియ్యం? అంటే మేమైతే పంటలే తీసుకుంటాము ఊరు నుంచి, బయట అయితే కొనలేదు ఇప్పటివరకు. మాది మెదక్ డిస్టిక్. మంచి నిర్ణయం ఏమంటుందా ప్రభుత్వం? మంచి నిర్ణయం, ఎందుకంటే వేస్ట్ కానిస్తున్నారు దానివల్ల. చెప్పండి. నమస్తే బాయ్. నమస్తే. ఏమంటారు? సన్న బియ్యం పంపిణీ చేస్తుంది రాష్ట్రం. అదే ఆలోచించుకొని వచ్చిన నేను, సన్న బియ్యం ఇస్తున్నారు ఏమో ఈ నెల నుంచి అని
షాప్ వాళ్ళు చెప్తున్నారు ఈ నెల దొడ్డు బియ్యం ఇస్తున్నారని చెప్తున్నారు. అదే ఇస్తే మంచిది, అందరు తినొచ్చు, మిడిల్ క్లాస్కు ఉపయోగపడుతుంది. దానికి చాలా ఉపయోగపడుతుంది. ఇట్లా గవర్నమెంట్ ఆలోచించాలి. మిడిల్ క్లాస్కి సపోర్ట్ చేయలేకుంటే ఎందుకు గవర్నమెంట్ అవసరం ఏముంది? పెద్దవాళ్ళకి అదాని అంబానీకి అన్ని అప్పులు మాఫ్ చేస్తున్నారు, పెద్దవాళ్ళకి ఏమి ఇస్తున్నారు? ఏమి లేదు, అంతా మోసం నడుస్తుంది. సన్నబియ్యం వాళ్ళు హక్కు ఇవ్వాలి, డెవలప్మెంట్ రావాలి. డెవలప్మెంట్ లేకుంటే ఏముంది? ఇది అన్ని ఎంపీలు మినిస్టర్లు అన్నీ వాడుతున్నారు, గవర్నమెంట్ ఆస్తులు వాడుతున్నారు. పబ్లిక్ ఏమొస్తున్నాయి? ఏం రావట్లేదు. పబ్లిక్ కూడా షేర్ హోల్డర్, కంట్రీకి షేర్ హోల్డర్ ఉంటారు పబ్లిక్, వాళ్ళు కూడా రావాలి షేర్. న్యాయం రావాలి అట్లా. ఓకే, థ్యాంక్ యూ. రైట్. హైదరాబాదులో రేషన్ బియ్యం షాపుల దగ్గర ఇది పరిస్థితి. అంటే నెక్స్ట్ మంత్ నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి డీలర్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా ఇంగ్లీష్ అక్షిత్, హైదరాబాద్.